సింహాచలం అప్పన్న చందనోత్సవం ప్రశాంతంగా కొనసాగుతోంది. చందనోత్సవం కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని విశాఖ సిపి శంఖబ్రత బాక్షి తెలిపారు. ఇప్పటివరకు అప్పన్నను 60,000 మంది దర్శించుకున్నారని తెలిపారు. క్యూలైన్లో ఉన్న చివరి భక్తుడి వరకు దర్శనం కల్పిస్తామంటున్న సిపి శంఖబ్రత బాక్షితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. పోలీసు భద్రత మధ్య సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం చాలా స్మూత్గా జరుగుతోంది. ఇప్పటి వరకు 60,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం మన దగ్గర విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ బాక్షి అందుబాటులో ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతోంది చందనోత్సవం? ఎన్ని గంటల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? పోయినసారి భక్తులు క్యూ లైన్లో ఉండడం వల్ల రాత్రి 11-12 వరకు కూడా అలౌ చేశాము. ఈసారి కూడా భక్తులు క్యూ లైన్లో ఉంటే లాస్ట్ భక్తుడు దర్శనం చేసుకున్న తర్వాతనే మనం ఆపేస్తాం. సో ఈసారి కూడా భక్తులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా చందనోత్సవంలో పాల్గొంటున్నారండి. అండ్ నేను కూడా చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈసారి చాలా బాగా జరుగుతుంది అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారండి. సో జిల్లా యంత్రాంగం, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మంచి కోఆర్డినేషన్తో మంచి ఏర్పాట్లు చేశారండి. సో ఒక పండగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. మేము అనుకుంటున్నాం ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఈసారి చందనోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశిస్తాం. సార్, అంటే ఎక్స్పెక్టేషన్ ఎంత ఉండొచ్చు సార్? ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటి కూడా వాడుతున్నాం. ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి సార్? ఇప్పుడు ఈసారి నేను మీటింగ్లో రిక్వెస్ట్ చేశాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎంతమంది ఎంత ఫుట్ఫాల్ ఉంది కౌంట్ చేయమని. సో ఈసారి అది జరుగుతుంది. దానివల్ల మనకు యాక్చువల్ ఫుట్ఫాల్ తెలుస్తుంది. సో ఇంతవరకు ఫుట్ఫాల్ బాగానే ఉంది. నేను అనుకుంటున్నా ఇప్పుడు విపరీతమైన ఎండ వలన కొంత ఫుట్ఫాల్ ఇప్పుడు తగ్గిపోయి ఉండొచ్చు. మళ్ళీ సాయంత్రం ఫుట్ఫాల్ పెరిగే అవకాశం ఉంది. సో 1,00,000 ఖచ్చితంగా దాటిపోతుంది. ఫైనల్గా ఏ సంఖ్య చేరుతుంది వేచి చూడాలి. ఓవరాల్గా పోలీసు అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారం 1,00,000 నుంచి 1,50,000 మధ్య భక్తులు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా భక్తుల ఐడెంటిఫికేషన్, ఎంతమంది భక్తులు వచ్చారనేది, ఫుట్ఫాల్ ఎంత అనే దాన్ని లెక్క వేస్తున్నామని కూడా సిటీ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి అన్వాంటెడ్ ఇష్యూస్ కూడా లేవు. సాయంత్రం 7 గంటల వరకు భక్తులను క్యూ లైన్లోకి అనుమతిస్తారు. ఆఖరి భక్తుడు దర్శనం చేసుకుని వెళ్లే వరకు కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశాం. పూర్తి ఏర్పాట్ల మధ్య చందనోత్సవం జరుగుతోంది. భక్తులు కూడా వీలైనంత వేగంగా వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్లాలని కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ దిశగా కొంత కోఆర్డినేషన్ కీలకంగా ఉంది. పోలీసులు ఇతర శాఖలతో చేసుకుంటున్న సమన్వయం సత్ఫలితాలను ఇచ్చిన కారణంగా ఈసారి చందనోత్సవం విజయవంతంగా కొనసాగుతోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.